వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకోటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఇంట్లో పొడి చెత్త వస్తుంది, తడి చెత్త వస్తుంది. పొడి చెత్త మీరంతా కూడా వేరు చేసి అవసరమైతే తడి చెత్తని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని మీరు రూఫ్ టాప్ గార్డెన్ కానీ ఇంట్లో కిచెన్ గార్డెన్ కానీ ఇవన్నీ పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. పొడి చెత్త కలెక్ట్ చేసుకొని రీసైక్లింగ్ పంపిస్తాం. దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు ఒక ఉదాహరణ మీరు చూస్తే ఈ విషయాలు అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు చికెన్ ఉంది, ఎముకలు ఉన్నాయి. ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేసి ఇవన్నీ తీసుకుపోయి ఏది చేపలు పెంచుతున్నారో వాటికి ఆహారంగా వేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. చేపలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి. పెరిగిన కలుషితమైన వాతావరణాలు పెరుగుతున్నాయి. దీనివల్ల మనకు నష్టం వస్తూ ఉంది. అందుకే కొన్ని అయితే దీన్ని ప్రాపర్గా సర్క్యులర్ ఎకానమీ పంపిస్తే రీసైకిల్ చేసి మంచి ప్రోటీన్గా తయారు చేసే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చేపల నుంచి వచ్చే వేస్ట్ కానీ, చికెన్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ ద్వారా పూర్తిగా మళ్ళా రీసైక్లింగ్కి ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, నేను ఆయన వాచ్ చేస్తున్నాను. మంచి మిత్రుడైన ఇటీవల కాలంలో మేమందరం కలిసి పనిచేశాం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది. సక్సెస్ రేట్ 94% గెలిచాం. ఇది ఒక చరిత్ర. అది నిన్నటికి 1 ఇయర్ అయింది. నిన్న 1 ఇయర్తో ఎప్పుడు కూడా జూన్ 4వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ప్రారంభించాం. ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకటి మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీ, 2 మీరు చూస్తే ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం. ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు నేను ఒకటే ఆశిస్తున్నాను, అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో నేను ఇప్పుడే కాదు ఇంత మునిపే అనేక కార్యక్రమాలు చేశాను. ఇప్పుడే అంకారావు